రావణ్ కేసు తర్వాత ఇది రావడాన్ని ఏ విధంగా అనుకోవచ్చు? అలాగే ఆ పార్టీలోనే ఉన్న సీమరాజా కానీ, హైపరాది కానీ, కిరాక్ ఆర్పి కానీ, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎందుకు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళట్లేదు అంటారు? సార్ ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్చుకుంటున్న పగలాగా ఉంది. పవన్ కళ్యాణ్ యూట్యూబర్నే పట్టుకోవాలా, నేను సోషల్ మీడియా మొత్తాన్ని పట్టుకున్నట్టు అన్నట్టుగా గౌరవ గౌరవ ఆయన ఎవరు సీఎం గారు స్పందిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉమ్, ఏమని చెప్పాలంటే, ఏ అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించడం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను దూషించడం, పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు పోస్టులు పెట్టినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. తల్లిని ఉమ్, చెల్లిని దుర్భాషలాడే ఇలాంటి వాడి పత్రిక చదవాలా, ఇలాంటి వాడి సోషల్ మీడియా చూడాలని గతంలో గొప్పగా స్పందించినారండి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా నా తల్లిని దూషిస్తావా లోకేష్ అంటూ నీ సోషల్ మీడియా మీద ఇదే నా పని, ఇంకేం పని లేదా, నీ సోషల్ మీడియాతో దాడి చేస్తావా అని అసలు టీడీపీ సోషల్ మీడియాకి ఫస్ట్ బాధితుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారేనండి. ఉమ్, ఫస్ట్ బాధితుడు ఆయనేనండి. ఆయనే చెప్తాడు ఎన్నో మార్లు, ఇదిగో మీ సోషల్ మీడియా వల్ల, మీ సోషల్ మీడియాకి నేను ఒక్కనే కనపడ్డానా అంటూ ఆయన చాలా మార్లు నా తల్లిని చెల్లిని నీ సోషల్ మీడియా ద్వారా బూతులు తిట్టిస్తావా లోకేష్ అంటూ చాలా గట్టిగా అవును. వాదించేవారండి. సో ఫస్ట్ బాధితుడు ఆయనే కాబట్టి టీడీపీకి సోషల్ మీడియాకి సో ఖచ్చితంగా ఆయన స్పందించడం కరెక్ట్. అదే మాదిరిగా సోషల్ మీడియాలో కంట్రోల్ చేస్తే ముందు సీమరాజా, ఆర్పిని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేయాలి. ఇష్టాచారంగా రోజా గారి గురించి కానీ, జగన్ గారి గురించి కానీ కొత్తగా ఒక పాత్రలను క్రియేట్ చేస్తూ ఇది కరెక్ట్ కాదండి. డైరెక్ట్ గా విధానాల మీద ఎదుర్కోవాలి. అతను చేసిన తప్పులుంటే అంటే పబ్లిక్ గా చెప్పాలా. ఇవన్నీ జరుగుతాయి అంటారా మీరు? సీమరాజాని కానీ, కిరాక్ ఆర్పిని కానీ, లేకపోతే జగన్ గారి మీద స్కూపులు చేయించే వాళ్ళ మీద కానీ, ఆ వీడియోలన్నీ తీసేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అంటారా ఈ చట్టం వెనకాల? లేదా ఓన్లీ వైసీపీ పార్టీని ఎవరైతే అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద ఇలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవడం లేదు ఏం జరుగుతుంది లేదు అంటారు? సార్. పవన్ ఒకటి ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒక యూట్యూబర్ మీద దాడి చేసినాడు కాబట్టి నేను సోషల్ మీడియా మొత్తం మీద దాడి చేస్తా, నీ ప్రతాపం అంత అయితే నా ప్రతాపం ఎంతో అంటూ పాపం గౌరవ చంద్రబాబు గారి డిప్యూటీ సీఎంఏ అంత అధికారాన్ని వాడి గవర్నర్ దగ్గరికి వచ్చి ఉపమాలు చట్టాలు పెట్టేస్తుంటే నేను సీఎంని, నేను ఎవరి దగ్గరికి పోబడలా, నేను కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను అంటూ ఆయన. సో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్నట్టే ఉంది కానీ బయటికైతే మీకేం కనపడుతుందో కానీ నాకైతే వారిద్దరి మధ్య జరుగుతుందండి. ఎందుకంటే మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ అన్న గారు అన్నారండి, ఇంకెప్పుడు నేను ఏ విషయాలు చంద్రబాబు గారితో మాట్లాడానంటే ఉమ్, మరి మాతో ఏమైనా మాట్లాడతాడా, ఇది మాతో మాట్లాడితే ఏమొచ్చింది, చంద్రబాబు గారితో కదా మాట్లాడి డిస్కస్ చేయాలనుకున్నా. కానీ ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని ఆయన ఒంటరిగా వితౌట్ సీఎం పర్మిషన్, వితౌట్ సీఎం లేకుండా గవర్నర్ గారిని ఏ కారణంగా కలిశాడు, ఏ వెసులుబాటు తీసుకున్నాడు, మరి ఏ రకమైన చర్యలు తీసుకుందామని ముందుకు దూకుతున్నాడు అంటే కొంత కొంత వైసీపీ తొడుగు వేసుకొని టీడీపీ వాళ్లే జనసేనని పలుమార్లు దుర్భాషలు ఆడుతున్నటువంటి అగంతకుల్ని ఆయన పసిగట్టినాడండి. వీళ్ళు ఉమ్. వైసీపీ మనుషులు కాదు. ఇదేంటి పర్టికులర్ గా సుగాలి ప్రీతి టాపిక్ ఎంత తీసుకొస్తున్నారు, లేకపోతే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఈ విషయం టీడీపీ వాళ్ళకే కదా తెలుసు, వైసీపీ వాళ్ళకి కూడా తెలియదు కదా. ఉమ్. వాళ్ళేంటి నా గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఆ ప్యాకేజ్ అంటున్నారు, ఆ భూములు అంటున్నారు, ఈ స్కాములు అంటున్నారు, ఇది అంటున్నారు, ఇవన్నీ వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు, అని టీడీపీ వాళ్ళకే కదా తెలుసు. సో సోషల్ మీడియా టీడీపీ వాళ్ళు వైసీపీ ముసుగేసుకొని తెర మీదకి వస్తున్నారు. ఈ రోజు రావణ్ కూడా క్యాస్ట్ బై కమ్మ, హిందూ, జోసఫ్ కాదు అతను ఆ రోజు ఓకే. కూడా స్టేజ్ మీద ఏంటి, ఆ జడా శ్రావణ్ గారు నన్ను పిలిపించారు, నేను క్రైస్తవుడిని కాదు కదా, హిందూని కదా అని కూడా అన్నారు. అదే మాదిరిగా దాసరి రాము గారిని తిట్టినప్పుడు అతను కమ్మ సామాజిక వర్గాన్ని భుజాలకేసుకొని మరీ మాట్లాడాడు. అదే రకంగా మెగా ఫ్యామిలీని, చిరంజీవి గారిని తిట్టే ధైర్య సాహసాలు, అలా విమర్శించాల్సినటువంటి అవసరం ఎప్పుడు కూడా వైసీపీకి ఉండదు. ఏదైతే చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీ చిరుతతో సహా అందరినీ వ్యతిరేకపరిచిన వ్యక్తి ఒక రావణ్ అయితే అతను టీడీపీ మనిషి అయినా అయి ఉండాలి, లేకపోతే ఎవరికి సంబంధం లేని మనిషి అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఒకటే ఆప్షన్ అయి ఉండాలి. మరి ఏదో గౌరవ మహా టీడీపీ ఛానల్స్, టీవీ5, ఏబిఎన్ వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఒకటి మీ మనిషా, లేకపోతే ఎవరికి సంబంధం లేని మనిషా, వైసీపీ మనిషి అని మీరు ఎప్పుడు అనకండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు దాసరాము గారిని తిట్టరు, మెగా ఫ్యామిలీని తిట్టరు. సో అతను ఆ రెండింటిని చేసినాడు. సో అతను నేను కమ్మ సామాజిక వర్గం అన్నాడు. అన్నాక తర్వాత కూడా మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి మీరు అంగీకరించాల్సిందే, అంగీకరించక తప్పదు. చివరి ప్రశ్న అండి. రీసెంట్ గా రేపు జూలై 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆంధ్ర రాజకీయాల్లో సంక్షోభాన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నారని చెప్పి బయటకు కొంత ప్రచారం వస్తుంది కదా, దాని మీద మీ స్పందన ఏమంటారు? ఏమోనండి నాకు తెలియదు. అల్లు అర్జున్ గారు కూడా తెర మీదకి వస్తున్నారని అది కూడా అవును. స్పందన వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అవునండి. గారిని తెస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే
అంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారి పని అయిపోయింది. తర్వాత అతిరథ మహారథులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది. ఇప్పుడు తెర మీదకి ఇంకొక వ్యక్తి సహాయం అడుగుతున్నారంటే ఇంకా కూడా ముగ్గురు వల్ల గాట్ల. ఇంకా ఉమ్, నలుగురు ఐదుగురు తెచ్చుకుంటున్నారు. అంటే ఓట్లు చీల్చడానికా, వారిలో కలుపుకోవడానికా, వాటెవర్ ఇట్ మే బి వారి ప్రయత్నాన్ని వారిని చేయనివ్వండి. అవతలోడు మాత్రం ఎప్పుడు సింహం సింగిల్‌గా వచ్చిద్ది. ఒకరిని గాదు, ఇద్దరిని గాదు, 100 మందిని లెక్క తక్కువ రానీకండా రానివ్వండి అన్నటువంటి మగధీర డైలాగులైతే కొట్టేస్తారేమో చూడాలండి. సో, ఉమ్, ఎనీవే అంత తొందరగా తారక్ ఏదైతే ఆయన రారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ గురించి బాగా తెలుసు. వీరు ఏ పెళ్ళిళ్ళకి, ఏ ఫంక్షన్‌లకి కూడా పిలవరు. వీళ్ళని చాలాగా దూరం పెడతారు. పాపం అతని కెరియర్‌ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో, రానివ్వండి. ఎవరొచ్చినా సరే రాజకీయంగా ఏ వ్యక్తికైనా, ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా స్వాగతించాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి, తెలంగాణ అయినా, ఆయనెవరు ఇప్పుడు రాబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్‌కి ఎక్కడైనా. అందరిది ఒకటే రక్తం గదా! సో, ఎన్టీ రామారావు గారి రక్తాన్ని ఎక్కడైనా సరే ఒకేలాగా యాక్సెప్ట్ చేస్తారు రాష్ట్ర ప్రజలు గాబట్టి చూద్దాం. ఎలా ఓకే మారుతుందో ఈక్వేషన్స్. ఓకే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.